దుర్మార్గులు ఇవాళ 7 సంవత్సరాలు నిన్న ఎక్కడనో చదివిన చూసిన 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిండు. అరే మరి నీ బిడ్డ నీ కళ్ళ ముందర 7 సంవత్సరాల బిడ్డ కనిపిస్తే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే నీ ప్రవృత్తి అట్లా తయారైంది, నేర ప్రవృత్తి. అంటే మానసికంగా జనాలు అంత పరాకాష్ఠకు చెందిరు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలు ఎలాంటి వస్త్రాధరణ వేసుకోవాలనైనా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణ, పబ్బుకు పోయే అమ్మాయి పట్టు చీర కట్టుకుని పోతుందా? పోదు. కానీ వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయినా లుంగి అంగి మీదనే పోతాడు. వేణుస్వామి గొప్పతనం అది. సో వేరే అమ్మాయిని మీరు డ్రెస్ అట్లా వేసుకున్నారు కాబట్టి మేము తప్పు పడతామంటే అది ఎట్లయితుంది? ఆమె ఇష్టం, అది ఆమెకు భారతదేశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంటే నీ బిడ్డను ఆ దృష్టితో చూస్తావా? అంటే ఇక్కడ నీ దృష్టిలో దోషం ఉంది తప్ప అమ్మాయి వేసుకునే డ్రెస్లో కాదు. మనమే ఎంకరేజ్ చేస్తున్నామా మన పిల్లల్ని స్లీవ్లెస్ వేసుకో బిడ్డ, షార్ట్లు వేసుకో బిడ్డ, చిన్నపిల్లవు ఇప్పుడే వేసుకోగలుగుతావు ఇంకెప్పుడు వేసుకుంటావు? స్వామి, మీ మీద ప్రధానమైన ఇంకో ఆరోపణ ఏముంది అని అంటే, సూటిగా మిమ్మల్ని అడగలేకపోయినా బట్ ఆరోపణ ఉన్నాయి ఏంటంటే, ఒక స్వామీజీ మందు పెట్టుకోవటం ఏంటి, మాంసాహారం తినడం ఏంటి, పబ్బుకి వెళ్ళటం ఏంటి, కామం గురించి మాట్లాడడం ఏంటి, సెక్స్ రిలేటెడ్ విషయాల్ని చర్చించటం ఏంటి, పూజలు ఈ రకంగా చేయమని చెప్పి ఏ పూజారి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? దశమహావిద్యల్లో అది క్లియర్గా ఉంది. జంజమేసుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జంజమేసుకున్న ప్రతి పండితునికి తెలుసు వామాచారం ఉంటుందని. వామాచారం ఉంటుందని తెలుసు. ఒక్క పండితుడు మాట్లాడలేదు. మాట్లాడరు. మటన్ సేల్స్, చికెన్ సేల్స్, మందు సేల్స్ ఎందుకు పెరిగినాయి? అందరిలాగా నేను చెయ్య కదా, అందరిలాగా నేను మాట్లాడ కదా. వేణుస్వామి డేర్గా మాట్లాడతాడు. వేణుస్వామి దగ్గర ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు అసలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ వెజ్ తినటువంటి పంతులే లేరా? మందు దాగని పంతులు లేరా? రాత్రిపూట టోపీలు పెట్టుకొని జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మూలకు కూర్చొని దొంగతనంగా పబ్బులలో మందులు తాగే పంతులు లేరా? వేణుస్వామి అట్లా కాదు కదా. వేణుస్వామి ఏం చేసినా డేర్గా చేస్తాడు. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంలో పూజా విధానం ఎట్లుంటుంది అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు, పూరి జగన్నాథ్ పోతే తెలుస్తుంది. తిరుపతి దేవాలయంలో మీకు తెలుసో తెలియదో, తిరుమల కొండ మీద కొబ్బరికాయ కొట్టారు గుడిలో, తెలుసా మీకు? తెలుసా? మీకు తెలుసా? కొంతవరకు తెలుసు. కొబ్బరికాయ కొట్టరు అనేది ఎక్కడ కొడతారు అంటే అఖిలాండం దగ్గర కొడతారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మెట్లుంటాయి మనం కూర్చునేది, ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని, అక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇప్పుడు తెలివిలేనుడు ఏమంటాడంటే, అరే కొబ్బరికాయ కొట్టని గుడి ఉంటుంది అదరా ప్రపంచంలో, తిరుపతిలో కూడా కొడతారు కావచ్చు అనుకుంటాడు. అరే కూడా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టరు. నేను మాట్లాడేది దశమహావిద్యలకు ప్రతిరూపమైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మవారిని నేను పూజిస్తా. నేను పూజించేది ఇద్దరినే పూజిస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుమల, రెండవది కామాఖ్య అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజిస్తా. ఆమె దగ్గర మందు మాంసం లేకుండా పూజ నిషేధం. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టేదే పాలకూర పప్పు వేసి మటన్ వండి పెడతారు మనకు డైరెక్ట్గా. ఇన్ని మాట్లాడుతున్నాము. కాశీకి పోయిన వాళ్ళు సరే, కామాఖ్య పోయిన వాళ్ళు తక్కువ మంది, కాశీకి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాశీకి పోయినప్పుడు కాశీలో రాత్రిపూట 7 గంటలకు కాలభైరవ టెంపుల్లో మందు పోసి పూజ చేస్తారే. కాలభైరవ టెంపుల్లో మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వరంలో మందు పోసి పూజ చేస్తారే, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం ఆషాఢ మాసం ఉన్నాం తెలంగాణలో. మందు మాంసం లేనటువంటి ఒక్క గుడి చూపిరి, అమ్మవారి గుడి. పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, చెప్పండి మారమ్మ. ఇవాళ మీరు నెల మొత్తం ఊపిడిచి పెడుతురు కదా తెలంగాణలో. మందు మాంసం లేకుండా బోనాలు చేపిమని ఆర్డర్ ఇవ్వండి. ఏంది వేణుస్వామి నిజాలు చెప్తే మీకు ఇట్లా అనిపిస్తాడా? బరాబరి చెప్తా, నిజాలు బరాబరి చెప్తా, నిజాలే చెప్తా. నా క్లయింట్లు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేం బాధ? నా క్లయింట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చేసే పూజలలో మద్య మాంసాదులు, వాడెవడో మొన్న మాట్లాడుతున్నాడు, కామాఖ్యలో చేతబడులు చేస్తారండి, వేణుస్వామి ఆ గుడికి పోతాడు. రే వాడట్లా మాట్లాడాలని నా ఉద్దేశం. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు వాడిని తుప్ప ఉమ్మేస్తారు జనాలు. ఎందుకు ఉమ్మేస్తారంటే కామాఖ్యకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కామాఖ్యలో పూజా విధానం ఏంది అనేది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా వీడు వేణుస్వామిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడా. అసలు కామాఖ్యలో
ఎక్కడ చూసినా మాంసం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మందు కనిపిస్తుంది. ఈ రెండు లేకుండా పూజలు చేస్తలేరు కామాఖ్య దేవాలయంలో. వేణుస్వామిని వీడు విమర్శించిండు అంటే ఆహా అయితే వీడు వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకున్నాడు అనేది జనాలకు క్లారిటీ వస్తుంది. సో అట్లా నన్ను విమర్శించాలని నేను కోరుకుంటున్నా. వేణుస్వామి గారు, సూటి ప్రశ్న ఏంటంటే మీకు, మంత్రం అంటే ఒక పక్క ఉంటుంది, తంత్రం అంటే ఇంకో పక్కన ఉంటుంది. తంత్రంలో మాంసము మందు ఉంటుంది. మీరు చేసేది తంత్రమే కావచ్చు అని చాలామంది మీ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు చాలాసార్లు. మంత్రంలో పూజల్లో ప్యూర్ వెజ్ ఉంటుంది అనేది ఇంకో పక్క. అసలు మంత్రం ఏంటి, తంత్రం ఏంటి? క్వశ్చన్ ఈజ్ రాంగ్. నేను చేసే పూజలు వామాచారం అంటే ఎడమ చేతం చేసేటివి. ఓకే. దక్షిణాచారం అంటే కుడి చేయి చేసేటివి. రాజశ్యామల అనే పూజ దక్షిణాచారంలో కూడా చేస్తారు. రైట్. దక్షిణాచారంలో ఇప్పుడు ఉదాహరణ రాజశ్యామల అనే పూజ ఉంది, బగళాముఖి అనే పూజ ఉంది. సో ఏం పెడతాం మనము ఆ పూజలో? కుడి చేతం చేస్తే అంటే పరమాన్నం పెడతాం, పండ్లు పెడతాం. ఇది కుడి చేతం చేసే పూజ. ఇది మామూలుగా మనం వేసుకునే రెగ్యులర్ మెడిసిన్స్ లైక్ ప్యాంటాప్రోజోలు, క్రోసిను, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు, ఇవి రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ లాంటివి ఇవి. ఈ కుడి చేతి. ఇది ఎడమ చెయ్యి. ఇది దీంట్లో మాంసము, మద్యము, మత్స్యము అంటే చేప, ఈ మూడు కంపల్సరీ పెట్టాలి. ఇది ఎడమ చేతం చేసే పూజ. ఇది మనుషులకు రోగం వస్తే ఇచ్చే స్టెరాయిడ్ లాంటిది. దీనివల్ల రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది, దీనివల్ల రిజల్ట్ లేట్గా ఉంటుంది. దీనికి ఉన్న తేడా. తంత్రము, తాంత్రికము పక్కకు పెట్టండి. మేము చేసే పూజలు దక్షిణాచారం అయితే నార్మల్ పబ్లిక్ చేస్తారు, వామాచారం వేణుస్వామి చేస్తాడు.